హలో హాయ్ అండి. మేము ఈరోజు హైటెక్ సిటీకి వెళ్తున్నాము. నీలోఫర్ కేఫ్ ఓపెన్ అయిందంట 19వ తేదీ మార్చ్ 2025లో. సో చూస్తున్నారు కదండి, ఇదేనండి నీలోఫర్ కేఫ్. ఈ నీలోఫర్ కేఫ్ ఓనర్ పేరు వచ్చి బాబురావు గారు. సో ఇవన్నీ పెద్ద పెద్ద బిల్డింగ్స్ చూస్తున్నారు కదా, ఇవన్నీ కార్పొరేట్ ఆఫీసెస్ అండి. ఈరోజు సండే కాబట్టి నేను షూట్ చేయడానికి వచ్చాను. సో దీని రెంట్ ఎంత తెలుసా? అక్షరాల 40 లక్షలండి నెలకి. అంటే సంవత్సరానికి 4,80,00,000 సో ఇప్పుడు వెళ్ళి మేము లోపల ఎక్స్ప్లోర్ చేద్దామండి, పదండి. చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారండి ఇక్కడ. పిల్లలతో సహా వచ్చేసారండి. కొంతమంది టీ తాగడానికి ఉండొచ్చు, కొంతమంది విజిట్ చేయడానికి చూడడానికి ఉండవచ్చు. ఇది చూస్తున్నారు కదండి, ఇక్కడ నుంచి మేము, ఇది బిల్లింగ్ సెక్షన్ అండి. ఇక్కడ నుంచి మేము ఆర్డర్ చేసుకొని లోపలికి వెళ్ళి సెల్ఫ్ సర్వీస్ అండి, మేము స్వయంగా ఉండి తెచ్చుకోవాలండి ఆర్డరు. ఇక్కడే కూర్చొని హ్యాపీగా స్కైని చూస్తూ, ఆకాశాన్ని చూస్తూ, ఎంజాయ్ చేస్తూ టీ తాగొచ్చండి. ఎంతసేపు కావాలంటే ఎంతసేపు కూర్చోవచ్చు. చూస్తున్నారు కదా, ఇక్కడ చాలామంది నిలబడుకొని ఉన్నారు. నిలబడడానికి కూడా మనకు ప్లేస్ లేదండి. ఒక్క టేబుల్ కూడా ఖాళీగా లేదు కూర్చుందామంటే. ఇక్కడ చూడండి, లాస్ట్ గోడల పైన కూడా కూర్చోవడం జరిగింది. ఇక్కడ ఒక టేబుల్ ఖాళీ అవుతుంది, పదండి అక్కడ పోయి కూర్చుందాం. వీళ్ళు వెయిట్ చేస్తున్నారు అనుకుంటున్నాను. సరే వదిలేయండి, మేము ఇంకో టేబుల్ ట్రై చేద్దాం, లేదంటే మేము లోపలికి వెళ్ళి షూట్ చేద్దాం, పదండి. ఇప్పుడు మేము లోపల వెళ్తున్నామండి. చూస్తున్నారు కదండి, ఇది ఎంత బాగా అద్భుతంగా ఉందో, చాలా లగ్జరియస్గా ఉందండి. ఝూమరు చూస్తున్నారు కదా, ఎక్సలెంట్గా ఉందండి దాని మోడలు. నేను మొదటిసారి చూస్తున్నాను ఈ కేఫ్లో. ఇక్కడ అందరూ చాలామంది, ఎంతమంది ఉన్నారంటే ఒక జాతరలాగా ఉందండి ఇక్కడ మేము ఆ స్లిప్ తీసుకుని వచ్చి ఇక్కడ లైన్లో నిలబడుకొని మన ఆర్డర్ అనేది తీసుకోవాలండి. తర్వాత మీరు కావాలంటే లోపల కూడా కూర్చోవచ్చండి. లోపల కూర్చోడానికి ఈ ప్లేస్ చూసారు కదా, ఇదేనండి. ఇది లోపల కూర్చొని బాగా మాట్లాడుకుంటూ తాగొచ్చండి. అలాగే ఇక్కడ స్నాక్స్ కూడా ఉన్నాయండి, అంటే సమోసాలు, కూల్ డ్రింక్స్, బర్గర్స్, పిజ్జాస్ అన్నీ ఉన్నాయండి. అలాగే రైస్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ. చూస్తున్నారు కదా, ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి మనకు తినడానికి కూడా. సో ఇది వచ్చి బేకరీ సెక్షన్ అండి. ఇక్కడ వచ్చి అన్నీ ఫ్రెష్గా బ్రెడ్స్, బిస్కెట్స్ ఉన్నాయండి. చాలా వెరైటీస్ బ్రెడ్స్ ఉన్నాయి. ఇది వచ్చి డిజర్ట్ బార్ అంటండి. ఇక్కడ అన్ని డెజర్ట్స్ ఉన్నాయి. చూస్తున్నారు కదా ఎంత బాగా క్లీన్ చేస్తున్నారో, ఎంత బాగా నీట్గా డిజైన్ పెట్టారు వీళ్ళు. చూస్తుంటే తినాలనిపిస్తుంది, అంత బాగున్నాయండి. చూడండి, డిజైన్స్ చాలా బాగున్నాయండి చూడండి. అలాగే ఇక్కడికి వస్తే ఇదంతా కేక్ సెక్షన్ అండి. ఇవన్నీ కూల్ కేక్స్. అలాగే దీని వెయిట్ వచ్చి దాదాపు 1 కిలో ఉండొచ్చు అనుకుంటున్నాను. తర్వాత దీని పక్కన ఐస్ క్రీమ్ సెక్షన్ అండి. ఇదంతా ఐస్ క్రీమ్ సెక్షను. ఓకే, ఇప్పుడు వచ్చి మేము పైకి వెళ్దామండి. ఇది పైన వచ్చి క్యాజువల్ డైనింగ్ అంట. సో అక్కడికి వెళ్ళి మేము ఎక్స్ప్లోర్ చేద్దామండి, పదండి. సో చూస్తున్నారు కదండి, ఇంటీరియర్ ఎంత అద్భుతంగా ఉందో. అసలు ఇది కేఫ్ లాగా లేదండి, ఇది ఎక్కడికో మనము ఒక ఐటీ హబ్కి వచ్చినట్టుంది. సో ఇక్కడంతా చూస్తున్నారు కదా, వీళ్ళందరూ వెయిటింగ్ చేస్తున్నారండి లోపల వెళ్ళడానికి. మనకు అంత టైం లేదు. సో ఈరోజు సండే కాబట్టి మనకు లోపలికి వెళ్ళి షూట్ చేయడానికి కూడా లేదంటండి పర్మిషను. సో ఇప్పుడు మేము కిందికి వెళ్తున్నాము. కిందికి వెళ్ళి టీ ఆర్డర్ చేసి దాని టేస్ట్ చూద్దామండి. అలాగే దాని కాస్ట్ ఎంతనో చూద్దామండి. యాక్చువల్గా నేను వినింది ఎంత రేట్ అంటే 300 అండి. కానీ ఇక్కడ వచ్చి చూస్తే లేదండి, 300 లేదు, 150 రూపాయలండి. 150 రూపీస్కి ఒక చాయ్ అండి. తర్వాత ఒక స్పెషల్ చాయ్ ఉందంట, దానికి వచ్చి 180 వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. 180 అనేది ఛార్జ్ ఎందుకు చేస్తున్నారంటే, దాంట్లో వాళ్ళు ఒక ఫ్లాస్క్లో ఇస్తారంట అండి. ఆ ఫ్లాస్క్లో దాదాపు ఒక 2 to 3 చాయ్స్ వస్తాయంట. ఇప్పుడు నేను మాత్రం ఒక టీ తీసుకోవాలనుకుంటున్నాను. సరే ఇప్పుడు బయటికి వెళ్ళి వచ్చేసామండి. ఇప్పుడు మేము కంప్యూటర్లో ఇక్కడ బిల్లింగ్ చేసుకోవాలండి. ఒక స్లిప్ వస్తుంది, దానిపైన నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ ప్రకారం మేము వెళ్ళి మన ఆర్డర్ అనేది తీసుకోవాలండి. ఇప్పుడు మేము ఒక చాయ్ ఆర్డర్ చేసాము. తర్వాత ఒక 2 మస్కాబన్ ట్రై చేసామండి. మస్కాబన్ ఎప్పుడు వచ్చినా కూడా హైదరాబాద్లో మస్కాబన్ తినకుండా వెళ్ళకండి. మస్కాబన్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్. హైదరాబాద్లో ఎక్కడ దొరకదండి, నీలోఫర్లో తప్ప.
ఆ సాఫ్ట్నెస్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. టేస్ట్ అయితే ఇంకా వేరే లెవెల్ అండి. చూస్తున్నారు కదా, మన బిల్ వచ్చి దాదాపు మేము వచ్చి ఒక చాయ్, 2 మస్కా బన్లు, ఒక ఉస్మానియా బిస్కెట్, తర్వాత ఒక మిల్క్ షేక్ తీసుకున్నామండి. దాని బిల్ వచ్చి 530 రూపాయలు అయిందండి. మీరు చూస్తున్నారు. ఇప్పుడు మేము టీ తీసుకున్నామండి, 2 బన్నులు కూడా తీసుకున్నాము, మస్కా బన్ను. ఇప్పుడు డిప్ చేసి ఆ టేస్ట్ చూద్దామండి ఎలా ఉంటుందో. సో ఇప్పుడు డిప్ చేస్తున్నానండి నేను చాయ్లో. చూస్తున్నారు కదా ఆ కలరు ఎంత బాగుందో, కలర్ అది చాయ్ది. సో ఇప్పుడు డిప్ చేశానండి, టేస్ట్ చూద్దాము. ఎక్సలెంట్ అండి టేస్ట్. సో ఇక్కడితో ఈ వీడియో స్టాప్ చేస్తున్నానండి. వేరే వీడియోలో కలుద్దామండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. బాయ్.